హలో ఫ్రెండ్స్, పుస్తక పఠనం ఎంత ముఖ్యమో ఈరోజు తెలుసుకుందాం. నేటి యువత మరియు పెద్దవారు కూడా బుక్స్ చదివే అలవాటును తగ్గించి వేస్తున్నారు. దీనికి ఒక కారణం సోషల్ మీడియా కావచ్చు. తద్వారా తొందరగా జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు. అలాగే చాలా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. జీవితం మీద విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు ఒక ప్రముఖ రచయిత. ప్రపంచంలో కనిపించే ప్రతి మూలకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయితే గ్రంథాలయానికి వెళ్ళు అన్నారు మరో ప్రసిద్ధ సాహితీవేత్త. పుస్తకాలు చదివే అలవాటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. సాహిత్యానికి సంబంధించి ఏ తరహా పుస్తకాలైనా సరే మనల్ని వెలుగు వైపు నడిపిస్తాయి. నిజానికి పుస్తకం చదవడం ఒక కళ. మంచి పుస్తకం చెంతనుంటే 100 మంది మిత్రులు చేరువైనట్లే. అంతేకాదు, ఆ అలవాటు 1000 జీవితాలు జీవించిన అనుభవాన్ని ఇస్తుందంటారు అమెరికన్ రచయిత జార్జ్ మార్టిన్. అలాగే రచయితలు చెప్పిన దాని ప్రకారం సైన్స్ పుస్తకం ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, కేవలం మనం వెతకాలి అని తెలుపుతుంది. అదే హిస్టరీ పుస్తకం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు చరిత్ర మనకు నేర్పుతుంది తప్పులు మళ్ళీ చేయకుండా. అదే కవితల పుస్తకం గురించి పదాలు భావాలకు రూపం ఇవ్వగలవు. ఇలా రచయితల ద్వారా మనం చదివిన పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. అది ఎలా అంటే, ఎక్కువ చదవడం వలన మెదడు చురుకుగా ఉంటుంది, కొత్త విషయాలు తెలుస్తాయి. తద్వారా కొత్త విషయాలపైన ఆసక్తిని పెంపొందిస్తుంది, వ్యక్తిత్వం వికసిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడిలా జీవితాన్ని మార్గనిర్దేశనం చేస్తుంది మరియు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇది బలహీనులకు ధైర్యాన్ని ఇచ్చే టానిక్లా పనిచేస్తుంది. ఎక్కువగా చదివినప్పుడు మెదడులో నాడీ కార్యకలాపాలు పెరిగి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. హ్యూమన్ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో మెదడుకు చదవడం వ్యాయామంలా పనిచేస్తుంది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, అనుభవాలను పరిచయం చేస్తుంది. మంచి అలవాట్లను నేర్పి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అలాగే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. కొన్ని ఉదాహరణలను తెలుసుకుంటే, యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయానికి 5 మెట్లు, అలాగే రాబర్ట్ టి కియోసకి ఫైనాన్షియల్ లిటరసీ గురించి వ్రాసిన రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, అలాగే బిపిన్ చంద్ర గారు రాసినటువంటి ఇండియన్స్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్. ఈ పుస్తకాల ద్వారా సవివరమైన విషయాలను తెలుసుకోవచ్చు. పుస్తకాలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, అవి జ్ఞానాన్ని, వివేకాన్ని, అనుభవాలను అందిస్తాయి, ఆలోచనలకు పరిణతినిస్తాయి, మనసును విశాలం చేస్తాయి. శారీరక ఆరోగ్యానికి వ్యాయామాలు ఎంత అవసరమో మనసుకు పుస్తక పఠనం అంత అవసరము. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. పుస్తక పఠనం ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.